ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ఒక విషయం చెప్తున్నామ్మా. పవన్ కళ్యాణ్ గారు ఈ రాఖీ పండుగ సందర్భంగా, ఈరోజు రాఖీ పండుగే కాదు, ఆదివాసీ దినోత్సవం కూడా, ఈ ఆదివాసీ దినోత్సవము ఈ రాఖీ పండుగ రెండు కార్యం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు మేము అనుకూలంగా పనిచేస్తున్నాము. ఆయన ఏదైతే ఆలోచిస్తాడో దాన్ని మేము అమలు పరిచేదే మా బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగా మిమ్మల్ని అందరూ ఇక్కడ పిలిపించడం జరిగింది. రాఖీ పండుగ అంటే మన ఇంట్లో ఆడపడుచులు కావచ్చు, మన గ్రామంలో కావచ్చు, మన టౌన్లో కావచ్చు, అందరూ కూడా ఆడపడుచులు సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా మా అధ్యక్షులు, మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి కోరిక. ఆయన కోరికను తీర్చేదానికోసమే మిమ్మల్ని అందరూ ఇక్కడ పిలిపించడం జరిగింది. మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో వితంతువులందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉంది. అలాగే ఇప్పుడు ఆగస్టు 15 తారీఖు నుంచి కూడా ఉచిత బస్సు ప్రయాణం. మీరందరికీ బయట వేరే పార్టీలు చెప్తా ఉన్నాయి, ఏదో జిల్లానే అంట, ఈ మదనపల్లి అంట, అట్లంతా కాదమ్మా. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా ఆడపడుచులు వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఉచితంగానే ఉంటాయి. దాదాపు 70 to 80% బస్సెస్, అంటే కొన్ని బస్సులు ఇంటర్ స్టేట్ ఉంటాయి, దాంట్లో తప్ప మిగతా దాంట్లో అన్నింటిలో కూడా ఉచితంగానే మిమ్మల్ని ఎక్కడికైనా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. మీరు గుడికి పోవచ్చు, తిరుమలకు పోవచ్చు, కనకదుర్గ దర్శనానికి పోవచ్చు, ఎక్కడికైనా కూడా ఫ్రీనే ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు అందరూ సద్వినియోగపరచుకోవాలి. ముఖ్యంగా దాదాపు 12,000 బస్సులు కొత్తగా కొంటున్నారు, తక్కువ వస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఆడపడుచులు ఫ్రీగా ప్రయాణం చేయాలనుకుంటారో అప్పుడు వాళ్ళ ప్రయాణాలు ఎక్కువ సాగుతాయి. కాబట్టి కర్ణాటకలో కొంచెం ఇబ్బంది వచ్చింది, బస్సులు తక్కువై, వాళ్ళు కూడా ఫ్రీ బస్ అని చెప్పినారు. కాబట్టి సో ఆ ప్రాబ్లం రానికుండా డే 1 నుంచి, అంటే ఆగస్టు 15 తారీఖు నుంచినే కూడా దాదాపు 12,000 బస్సులు కొత్తగా కొని ఈ ప్రభుత్వం, మంచి ప్రభుత్వము, మీ అందరి కోసం కూడా ఇవన్నీ కల్పిస్తూ ఉంది. మీరందరూ ఒకటే గమనించాలా, ఎవరైతే మనకు మంచి చేస్తారో, ఎవరైతే మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇస్తారో వాళ్ళకు మాత్రమే మీరు ప్రియారిటీ ఇవ్వాల. అంటే వాళ్ళు బాగుండాలని మనం కోరుకోవాలి. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం, మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నమస్కారమ్మా. అసలు ఈరోజు రక్షాబంధన్ అంటే రాఖీ పండుగ. మీకు దీని మీద ఎవరికైనా అవగాహన ఉందా? ఎందుకంటే ముందు కాలం నుంచి కూడా ఉత్తర భారతదేశం, ఢిల్లీ, బాంబే, మహారాష్ట్ర, బీహార్, ఉత్తర భారతదేశంలో ఈ పండగ ఎక్కువ. అట్లాగే ముందు మనం కలిసి ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ విడిపోయింది కదా, తెలంగాణలో కూడా రాఖీ పండగకు చాలా ప్రశస్తం. ఎందుకు రాఖీ పండగకి ఇంత ప్రశస్తం అంటే, ఒక అన్నకి, ఒక తమ్మునికి వాళ్ళ చెల్లి కానీ అక్క కానీ కడుతుందన్నమాట. రక్షాబంధన్ అంటే నువ్వు ఏడపోయినా నీ పనులు దిగ్విజయంగా జరగాల, నువ్వు బాగుండాలా, నువ్వు సంతోషంగా ఉండాలా అని కడతారు. ఎవరు? ఆడపడుచులు కడతారనమాట. దీన్నే రక్షాబంధన్ అంటారు. ఇది ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. సరే, మాకు నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి మాకు ఫోన్ వచ్చింది. ఏమనంటే, ఆయన నియోజకవర్గం ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో పిఠాపురంలో, ఏ చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా చేరేటువంటి కార్యక్రమాలు ఆయన పిఠాపురంలో చేస్తా ఉన్నారు. ఇప్పుడు మన ఊర్లోనే మనకు తెలిసి ఎన్నో అనాథ బాలల ఆశ్రమాలు ఉన్నాయి, తెలుసు కదా మీకు. చైతన్య అనాథ బాలని, చాలా మంది తల్లి తండ్రి లేని వాళ్ళు, బజార్లో దొరికిన వాళ్ళు, కుప్పతొట్టుల్లో దొరికిన వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వాళ్ళని సాకుతూ ఉన్నారు. వాళ్ళని ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ఎంపీ కానీ పట్టించుకున్న చరిత్ర లేదు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఏ గవర్నమెంట్ కూడా పెన్షన్ ఇవ్వదు. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క అనాథ పిల్లలు అనొద్దండి వాళ్ళని అని గవర్నమెంట్ గెజిట్లోనే మార్పిచ్చేసినారు. అనాథలు అనే మాట తీసేసి దేవుని బిడ్డలు, భగవంతుని బిడ్డలు. ఇప్పుడు ఎందుకంటే ఎవరు లేని వాళ్ళకి ఎవరు తల్లిదండ్రులు? ఎవరు? భగవంతుడే. కాబట్టి భగవంతుని బిడ్డలు అని చెప్పి నెల 5,000 పంపిస్తున్నారు. అట్లాగే రాఖీ పండగ వాళ్ళ సొంత అక్క దగ్గర, చెల్లి దగ్గర కట్టించుకోవడం గొప్ప కాదు. సమాజంలో వితంతువులు, అంటే భర్త చనిపోయిన వాళ్ళు, ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు, ఇంకా ముత్తైదువులు, వాళ్ళ దగ్గర కూడా ఏది మామూలుగా మన సమాజంలో కొన్ని మూఢాచారాలు ఇప్పటికే ఉన్నాయి. అమ్మో, మన మేడన పని మీద పోతా అంటే వితంతువులు ఎదురొస్తే మంచిది కాదు,
వాళ్ళు ఎదురొస్తే అపశకనం జరుగుతుంది అని చెప్పనేసి ఒక మూఢాచారాలు ఉండేవి. ఇప్పుడు ఈ ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదు. మా తల్లి కూడా వితంతువుగానే చనిపోయింది. మా తల్లి చనిపోతే 30 ఏళ్ళు మా అమ్మ వితంతువుగానే ఉంది. కానీ ఏ కార్యక్రమానికి పోయినా కూడా మా అమ్మ పాదాలకి దండం పెట్టుకుని పోయేవాడిని. కాబట్టి వీళ్లకు మీరు రాఖీ కట్టి ఈ పవిత్ర పండుగ రోజు వాళ్లకు చీరలు పంపిణీ చేయమని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి మాకు సాయంత్రము మన శివరాం గారికి నాకు ఫోన్ వస్తే శివరాం గారు వెంటనే స్పందించి, ఇప్పుడు అందరూ నా పేరు చెప్పారు కానీ ఈ పూర్తి క్రెడిట్ మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాం గారికే దక్కుతుంది. అట్లాగే ఇందాక మాట్లాడిన వాళ్ళందరూ శివరాం గారు కూడా చెప్పినట్లు మీకు చిన్న క్వశ్చన్ వేస్తానమ్మా. ఇప్పుడు మన ఇంట్లో పెళ్లికి వచ్చిన ఒక ఆడబిడ్డ ఉంటుంది. నాకు కూడా ఒక ఆడబిడ్డ ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయికి 21 సంవత్సరాలు. తనకు పెళ్లి చేయాల. అట్లాగే మన ఇంట్లో ఉన్న ఆడబిడ్డలు కూడా పెళ్లి చేయాల. పెళ్లి చేయాలన్నప్పుడు ఒకడు చిన్నాయిని మర్డర్ చేసి లిక్కర్లోనూ దొంగసారాలు కోట్లు సంపాదించి రౌడీజం చేసిన వాని దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, వానికి ఇస్తామా? బుద్ధిమంతుడయ్యి బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకొని బిడ్డను కాపాడుతాడు సాక్కుంటాడు అని బిడ్డను ఇస్తామా? కానీ వాడి దగ్గర కోట్లు ఉంటుంది. ఎవరి దగ్గర? దుర్మార్గుని దగ్గర. కానీ మన బుద్ధిమంతుడికి ఇస్తాం. అట్లాగే మన ఇంట్లో ఒక ఆడబిడ్డనిచ్చి పెళ్లి చేసినప్పుడే మనం ఒక బుద్ధిమంతుడికి ఇచ్చి ఏ మాత్రము అవినీతి లేకుండా, ఏ మాత్రం దౌర్జన్యం లేకుండా, ఏ మాత్రం రక్తపు కూడు తిన్నవాడికి మనం ఇస్తాం కదా. అట్లాగే రాష్ట్రంలో కూడా ఇంతకుముందు ప్రభుత్వం మీరు చూశారు. మళ్ళీ ఏమింది, వైసీపీ వాళ్ళు ఏం చేయలేదు, ఈ కూటమి ఏం చేయలేదు అంటున్నారు. ఏమ్మా, తల్లికి 100 ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికీ వస్తా ఉందా? ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు రాష్ట్రంలో ఎక్కడ ప్రయాణం చేసినా ఫ్రీగా ఇస్తా ఉన్నారా? సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా ఉన్నారా? ఇంతకుముందు ప్రభుత్వంలో 1000 రూపాయలు పింఛన్ పెంచేదానికి 5 ఏళ్ళు టైం తీసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి రాగానే 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు పింఛన్ చేసిందా లేదా? కాబట్టి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఎప్పటికైనా మంచిగా నిలుస్తుంది. అబద్ధం మాటలు, చెడ్డ పనులు కొన్నాళ్ళు బాగానే ఉంటుంది. కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆదరించి ఆశీర్వదించి కనీసం 10-15 సంవత్సరాలు ఈ కూటమి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీరందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్కొక్కరుగానే వచ్చి మీ పవిత్రమైన చేతులతో మాకు రాఖీ అంటే మమ్మల్ని మీకన్నా పెద్దవాడైతే అన్న అనుకోండి, మీకన్నా చిన్నవాడైతే తమ్ముడు అనుకోండి. మా అందరికీ ఇక్కడ అందరికీ కూడా ఒక్కొక్కరు మీరు రాఖీ కట్టి ఈ మేము ఇచ్చే చిన్న బహుమతి తీసుకెళ్లాలని చెప్పి ప్రార్థిస్తున్నామ్మా. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. అందరికీ నమస్కారం. ఈ రోజు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ముఖ్యంగా మార్కెట్ యార్డ్ చైర్మన్, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అయినటువంటి శివరాం అన్న గారికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తర్వాత మా రామదాస్ చౌదరి అన్నగారికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రామదాస్ చౌదరి అన్న ఆధ్వర్యంలో, శివరాం అన్న గారి ఆధ్వర్యంలో వితంతువులైన మహిళలకు ఒక అన్నగా, ఒక తమ్ముడుగా నేనుంటాను అనేసి, ఒక నీడలా ఉంటానని ఒక భరోసాతో వాళ్ళకి ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ చీరలు అందజేస్తున్నారు. మదనపల్లిలో ఏ నాయకుడు చేయని విధంగా అత్యంత వైభవంగా కానీ మా శివరాం అన్న, రామదాస్ చౌదరి అన్నగారు వితంతు మహిళలైనటువంటి వారికి ఒక భరోసా ఉంటానని చెప్పేసి హామీ ఇస్తూ ఈ ప్రోగ్రామ్ని ఇంత విజయవంతంగా చేసినందుకు చాలా థ్యాంక్స్. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రామదాస్ అన్న గారికి, శివరాం అన్న గారికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన అక్క చెల్లెళ్ళకి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇలాంటి ఎన్నో రాఖీ పండుగలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్నాము. ఈ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మదనపల్లిలో మన తోబుట్లైన అక్కలకి, చెల్లులకి అందరికీ రాఖీ కట్టి రామదాస్ అన్న ఆధ్వర్యంలో, మా శివరాం ఆధ్వర్యంలో చీరలు పంపిణీ కార్యక్రమం పెట్టాము. మదనపల్లి వాళ్ళ సొంత నిధులతో ఈ కార్యక్రమము దిగ్విజయంగా జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.